పాలన నుండి స్వేచ్ఛవాయువులు పీల్చుతూ భారతదేశం 1947 ఆగస్టు 15న స్వాతంత్రం పొందింది. అందుకే ప్రతి ఏటా ఈ తేదీన స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. స్వాతంత్రం వచ్చిన తర్వాత మనల్ని మనం సక్రమంగా న్యాయబద్ధంగా పరిపాలించుకోవడానికి ఒక లిఖిత చట్టాన్ని ఏర్పాటు చేసుకున్నాం. దానినే రాజ్యాంగం అంటారు. 1950 జనవరి 26న దేశంలో రాజ్యాంగం అమలులోకి వచ్చింది. ప్రతి ఏటా ఈ తేదీన గణతంత్ర దినోత్సవంగా జరుపుకుంటాం. స్వాతంత్ర దినోత్సవం రోజున జెండా ఎగరవేయడాన్ని ఫ్లాగ్ హోస్టింగ్ అంటారు. జాతీయ పతాకాన్ని స్తంభం దిగువన కడతారు. బ్రిటిష్ పాలన నుంచి భారతదేశం స్వతంత్రం పొందిందని సూచించడానికి త్రివర్ణ పతాకాన్ని పైకి లాగుతారు. మొదట స్వతంత్ర దినోత్సవం రోజున బ్రిటిష్ దేశ జెండాను దింపుతూ మన దేశ జెండాని పైకి ఎగరవేశారు. ఇది కొత్త దేశ ఆవిర్భావానికి ప్రత్యేకంగా నిలుస్తుంది. స్వతంత్ర దినోత్సవం రోజున జెండాను ఎగరేయడాన్ని ఫ్లాగ్ హోస్టింగ్ అంటారు. త్రివర్ణ పతాకాన్ని స్తంభం పై భాగంలో కట్టి పైకి లాగుతుందా విప్పుతారు. ఇలా త్రివర్ణ పతాక ఆవిష్కరించడం ద్వారా ఇప్పటికే దేశం స్వతంత్రం ఉందని తెలియజేశారు. స్వాతంత్ర దినోత్సవం రోజున ప్రధానమంత్రి జెండాను ఎగిరేస్తారు. దీని కళాఖండం మన దేశ పౌరుల ప్రతినిధి ప్రజలచే నేరుగా ఎన్నికైన దేశ ప్రధాని స్వాతంత్ర దినోత్సవం రోజున జెండాను ఎగిరేస్తారు. గణతంత్ర దినోత్సవం నాడు రాష్ట్రపతి జెండాను ఆవిష్కరిస్తారు. దీనికి గల కారణం స్వాతంత్రం వచ్చిన సమయం నాటి భారత రాజ్యాంగం అమల్లోకి రాలేదు. అప్పటికి రాజ్యాంగ అధిపతి అయిన రాష్ట్రపతి పదవి చేపట్టాలి. దీంతో రాజ్యాంగ అమల్లోకి వచ్చిన జనవరి 26వ తేదీన రాజ్యాంగ అధిపతి అయిన రాష్ట్రపతి మహోన్నత జెండాను ఆవిష్కరిస్తారు. దినోత్సవం రోజున జెండా ఎగరవేసే కార్యక్రమం ఎర్రకోటలో జరుగుతుంది. ఇది ఢిల్లీలో కలదు. స్వతంత్ర దినోత్సవం రోజున ముఖ్య అతిథి ఎవరు రారు. గణతంత్ర దినోత్సవం రోజున జెండా యొక్క ఆవిష్కరణ కర్తవ్యపాద్ అనే ప్రదేశంలో జరుగుతుంది. గణతంత్ర దినోత్సవం రోజున ముఖ్య అతిథిగా విదేశీ ప్రముఖులు వస్తారు. ప్రస్తుతం విచ్చేస్తున్న ముఖ్య అతిథులు యూరోపియన్ కౌన్సిల్ ప్రెసిడెంట్ యాంటోనియో కోస్టా, ఉర్సులా వాన్ డెర్ లేయన్. స్వతంత్ర దినోత్సవం రోజున ఎటువంటి సాంస్కృతిక కార్యక్రమాలు జరపరు. గణతంత్ర దినోత్సవం రోజున సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు.